కోయవీధిలో వెంకట్రావు అనే చీటల వ్యాపారి పరారి. ఇక పేద ప్రజలకు కోట్లల్లో ఎగనామం పెట్టి 14 కోట్లు ఐపీ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఇంటి వద్దకు చేరుకున్న బాధితులు వ్యాపారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. మోసపోయామని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు వృద్ధులు, మహిళలు. 20 సంవత్సరాలుగా చీటీల సామ్రాజ్యాన్ని నడుపుతున్న వ్యాపారి వెంకట్రావు వందల మంది వద్ద కోట్లలో రుణాలు పొంది చిరు వ్యాపారులు, మహిళలు, మధ్యతరగతి కుటుంబాలని టార్గెట్ చేసి వాళ్ళని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా మోసగాన్ని రప్పించి మాకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మంచి జరగాలని అంటే జనాలు నష్టపోతారు అంటే నా ఒకందవుది నేను ఏమన్నా చెప్పగలుగుతాను. మా వీధి మొత్తము ఇచ్చినారు డబ్బులు, దాన్ని అమరన్నని చంద్రబాబు నాయుడిని అందరినీ దయచేసి కోరుకుంటున్నాము. మాకు మంచి న్యాయం జరగాల, మాకు న్యాయం చేయాల. ఎందువల్ల అంటే మేము దాంతోనే బతికేది. హైవే భూములు వదిలేసినాము. ఆ డబ్బు మాత్రం డబ్బు ఇచ్చినాం, నమ్మి ఇస్తామని మోసం చేయనాడు. ఇస్తాం, ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం, ఇట్లే చెప్తున్నాడు. లాస్ట్కి ఇంటికి బిగాలేసినాడు. మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగాల. ఐపీ అనేది నెంబర్ రాకుండా చేయాల. మేము ఆడికైనా సరే, అమరావతికి సరే, విజయవాడకి సరే మేము వచ్చేదానికి సిద్ధం. చీటీలు 4, 5,10,000 చీటీలు ఒకటి అట్లంతా వేసిన సార్. మాకు మొత్తం 60 లక్షలు రావాలి సార్ వాళ్ళ దగ్గర. మాకు నా భర్త పేరు అమర్నాథ్ రెడ్డి, నా పేరు నాగరత్నమ్మ. మా బాధలు ఇట్లనే సార్. మా బంధువులన్నీ మేము ఏమో నమ్మకం అని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేసినారు సార్. మా భర్తనని బాగా నమ్మించేసినారు సార్. మా బంధువులు చీటీలు అంతా వేసి మేము వేసిన ముందరకు పడినాం సార్. వాళ్ళకంతా ఇప్పుడు వేయాలి సార్, మేము కట్టాలా. ఇంకా కొత్తపల్లి బాబు అనే ఆయన కూడా చీటీ 5,10,000 రూపాయలు చీటీ మేము వేపించినాం సార్ ఇక్కడే. అది కూడా సార్ 65 లక్షలుగా వేపించినాం సార్. అది కూడా మేము వాళ్ళకంతా ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకోవాలి సార్. మిమ్మల్ని నమ్మి మేము వేసాము, మాకు చీటీ డబ్బులు మాకు ఇవ్వండి, మాకు కట్టించండి డబ్బులు అని అంటున్నారు సార్. మాకు గొంతు కోసినారు స్వామి. ఈ ఇల్లు తీర్చింది కూడా నేనే స్వామి. జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పొడిచినారు స్వామి. నేను చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి చెప్పండి. అది చాలా బాధలుగా ఉన్నాయి. మేము చచ్చిపోతాం స్వామి. ఆ పరిస్థితి బాగా వయసు అయిపోయింది. ఇస్తాను. ఇప్పుడు 4 సీట్లు అయిపోయినాయి. 4 సీట్లు బాకీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.